జీవన రహస్యం వీక్షకులకి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ నమస్కారం. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం అనేది రాజ్యాంగబద్ధంగానే జరిగింది అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసిన తర్వాత పక్కన ఉన్న పాకిస్తాన్కు కడుపులో మంటలు మొదలయ్యాయి. కాశ్మీర్ ఏదో తన సొంత ప్రాపర్టీ అయినట్లు, కాశ్మీర్ను వాళ్ళ తాత ముత్తాతలు తమకే రాసిచ్చినట్లు, దాన్ని భారత్ అన్యాయంగా ఆక్రమణ చేసినట్లు భ్రమంలో బతుకుతూ ప్రపంచం మొత్తాన్ని నమ్మించే ప్రయత్నాన్ని గత 75 సంవత్సరాలుగా చేస్తూనే వస్తోంది. ఈ పాకిస్తాన్ మూర్ఖమైన వాదనను నమ్మేటువంటి కొన్ని పొరంబోకు దేశాలు కూడా లేకపోలేదు. ఆ దేశాలు అప్పుడప్పుడు పాకిస్తాన్కు సపోర్టుగా కాశ్మీర్ గురించి సొల్లు మాటలు మాట్లాడుతుంటాయి. కానీ భారతదేశం వాటిని ఎప్పుడూ పట్టించుకున్నదే లేదు. మొన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పాకిస్తాన్కు పిచ్చి పట్టిపోయి భారత్ పాకిస్తాన్కు అన్యాయం చేస్తోంది, యునైటెడ్ నేషన్స్ వెళ్ళి కంప్లైంట్ చేస్తాం, భారత్తో న్యూక్లియర్ యుద్ధం చేస్తాం, కాశ్మీర్ కోసం ఇంకొక 300 యుద్ధాలైనా చేస్తాం, కాశ్మీర్ను సాధించుకుంటామంటూ పిచ్చి పిచ్చి వాగుడు వాగుతోంది. భారత్ ఈ విధంగా జవాబు ఇవ్వకపోవడంతో పాకిస్తాన్కు పిచ్చి మరింతగా పెరిగిపోయి వెంటనే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఓఐసీ అనేటువంటి ముస్లిం దేశాల సమాఖ్యకు పాకిస్తాన్ వెళ్ళి, భారతదేశం ఈ విధంగా మాకు పూర్తి అన్యాయం చేస్తోంది, కాశ్మీర్ను అన్యాయంగా సొంతం చేసేసుకుంది అంటూ మొరబెట్టుకుంది. మీరంతా ఎట్లాగైనా భారతదేశాన్ని బెదిరించి హెచ్చరించి భయపెట్టి కాశ్మీర్లో ఆర్టికల్ 370ని మళ్ళీ పెట్టేలాగా భారత్ మీద ఒత్తిడి తీసుకురావాలని ముస్లిం దేశాలను పాకిస్తాన్ వేడుకుంది. ఓఐసీలో మొత్తం 57 ముస్లిం దేశాలకు సభ్యత్వం ఉంది. ఈ 57 దేశాలలో ఏదో ఒక 3-4 దేశాలు తప్పనించి మిగతా ముస్లిం దేశాలన్నీ భారత్కు వ్యతిరేకంగా ఏ రోజు కూడా మాట్లాడలేదు. అందులోనూ ప్రస్తుతం భారత్ ఒక బలమైన దేశంగా రూపాంతరం చెంది ప్రపంచంలోని 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతున్న తరువాత భారత్ అంటే ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది. దీనితో పాటు భారత్కు ఉన్నటువంటి బలమైన ఫారెన్ పాలసీ విధానంతో భారతదేశం అద్భుతంగా ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలతో స్నేహ సంబంధాలు కూడిన దౌత్య సంబంధాలు చక్కగా మెయింటైన్ చేస్తుండడం వల్ల ఓఐసీలో దాదాపు ఏ దేశము కూడా భారత్కు ఎదురు తిరిగి మాట్లాడేటువంటి పరిస్థితి ఏమాత్రమూ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ తనకు భారత్ మీద ఉన్న ద్వేషంతో ఓఐసీ వెళ్ళి అక్కడ సభ్య దేశాలకు ఆర్టికల్ 370 గురించి భారత్ మీద కంప్లైంట్ ఇవ్వడంతో ఓఐసీ ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సభ్యదేశమైన పాకిస్తాన్ను సాటిస్ఫై చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఓఐసీ సెక్రటరియట్ ఆఫీస్ ఒక లెటర్ రిలీజ్ చేసింది. దానిలో కాశ్మీర్ విషయమై ఆర్టికల్ 370కి సంబంధించి భారత్ మీద ఓఐసీలోని సభ్యదేశాలన్నీ కూడా ఒత్తిడి తీసుకుని రావాలని ఆ ముస్లిం దేశాలకు ఓఐసీ సెక్రటరియట్ ఉత్తరం ద్వారా తెలియజేసింది. ఓఐసీ సెక్రటేరియట్ ఈ విధంగా లెటర్ రాసినప్పటికీ పాపం ఆ 57 దేశాల్లో దాదాపు ఏ దేశం కూడా ఈ విషయమై భారత్ను ఒక్క మాట కూడా ఇప్పటికీ అనలేకపోతోంది. ఇదంతా గమనించిన భారత్ ఒక పత్రికా విలేకరుల మీటింగ్ పెట్టి దానిలో ఓఐసీ దేశాలు అనవసరంగా భారత్ అంతర్గత విషయాల్లో తలదూర్చకూడదు, విషయం తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో ఎవడో ఏదో చెప్పాడని నమ్మేసి పొరపాటును అనవసరంగా మా విషయంలో వేలు పెట్టవద్దని బలంగా హెచ్చరిక చేసింది. భారత్ ఆ విధంగా హెచ్చరిక చేయడంతో ఓఐసీ దేశాలు ఇక మూసుకొని కూర్చున్నాయి. ఈ విధంగా భారత్ ఓఐసీ దేశాలను హెచ్చరించడంతో పాకిస్తాన్కు పిచ్చి మరింతగా పెరిగిపోయింది. 4 రోజుల కిందట యునైటెడ్ నేషన్స్లో మాట్లాడుతూ పాకిస్తాన్ భారత్ మీద న్యూక్లియర్ యుద్ధం చేస్తామని ఇండైరెక్ట్గా హెచ్చరికలు కూడా జారీ చేసింది. కానీ దాని పిచ్చి మాటలను యునైటెడ్ నేషన్స్లో ఎవరూ పట్టించుకోలేదు. భారతదేశం అయితే ఏమాత్రము కేర్ చేయకుండా కామ్గా కూర్చుని ఉంది. ఇంత జరిగినా కూడా భారతదేశం పాకిస్తాన్ను లెక్క చేయకపోవడంతో పాకిస్తాన్కు ఇక వేరే గత్యంతరం లేక చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అయినటువంటి అసీం మునీర్ను వెంటనే అమెరికాకు పరిగెత్తుకు వెళ్ళి ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి యాంటోనీ బ్లింకెన్తో మాట్లాడి రమ్మని చెప్పింది. ఆ విధంగా అక్కడికి వెళ్ళినటువంటి అసీం మునీర్ బ్లింకెన్ను కలిసి మాట్లాడి భారతదేశం పాకిస్తాన్కు కాశ్మీర్ విషయంలో పూర్తిగా అన్యాయం చేసేసింది, కాశ్మీర్ సమస్యను ఏ విధంగానైనా మీరే సాల్వ్ చేయాలని చెప్పి ఏడిచాడట. దానికి యాంటోనీ బ్లింకెన్ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? మీరు వెంటనే పాకిస్తాన్ వెళ్ళి భారతదేశంతో స్నేహ సంబంధాలను మామూలుగా చేసుకోండి, భారతదేశంతో వ్యాపారం కూడా చేయండి, భారతదేశంతో శాంతి సంబంధాలు పెట్టుకోండి, మీ దేశ ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకోండి,
మీరు కాశ్మీర్ విషయాన్ని పక్కన పెట్టండి, భారత్తో స్నేహం చేసి ప్రశాంతంగా జీవించండి అని బ్లింకెన్ ఆసిమ్ మునీర్కు బుద్ధి చెప్పి పంపాడు అని చెప్పి వార్తలు బయటకు వచ్చాయి. కాబట్టే నేను అనుకుంటాను, బ్లింకెన్ ఆసిఫ్ మునీర్ మీటింగ్ తర్వాత ఏ విధమైన పత్రికా ప్రకటన రాలేదు, జాయింట్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. సైలెంట్గానే మాట్లాడి వెళ్ళిపోయారు. దీనితో పాకిస్తాన్కు పూర్తిగా పిచ్చెక్కిపోయింది. ఏమీ చేయలేక ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఏడుస్తోంది. ఇప్పుడు భారత్ మోడీ, అమిత్ షా, జైశంకర్, దోవల్ లాంటి 4 సింహాల చేతుల్లో బలంగా నిలబడి ఉన్న దేశం. పాకిస్తాన్ లాంటి అడుక్కు తింటూ బతికే ముష్కర దేశం భయపట్టాలని చూస్తే భారత్ భయపడుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అసలు ఆర్టికల్ 370ని రద్దు చేసి ఉండేదే కాదు. ఒకవేళ చేసినా కూడా ఓఐసీ దేశాలకు భయపడి వెంటనే వెనక్కు తగ్గిపోయేది. కానీ భారత్లో ఉన్నది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కదా. బీజేపీ ప్రభుత్వాన్ని ముస్లింలు భయపెట్టాలని చూస్తే బీజేపీ భయపడుతుందా? తోక కోసి సున్నం పెట్టి మరీ పంపిస్తుంది. అయినా గత 2.5 నెలలుగా ఇజ్రాయెల్ దేశం హమాస్ మీద, పాలస్తీనా మీద భయంకరంగా దాడులు చేసి అక్కడ విధ్వంసం చేస్తుంటే ఈ ముస్లిం దేశాలు ఏవి కూడా నోరు విప్పలేకుండా చచ్చిన పాముల్లా పడిన్నాయి. ఈ 57 దేశాల్లో దాదాపు అన్ని దేశాలకు కూడా ఇప్పటికీ ఇజ్రాయెల్తో మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయి. ఏ దేశం కూడా ఇజ్రాయెల్లో తమ దౌత్య కార్యాలయాలను ఇంతవరకు మూయను కూడా మూయలేదు. సో ఈ యుద్ధ విషయంలో ఏమీ చేయలేకపోతున్నటువంటి ఓఐసీ ఇప్పుడు తగుదునమ్మా అంటూ భారత్ను కాశ్మీర్ విషయంలో వేలు పెట్టి భారత్తో శత్రుత్వం పెట్టుకుంటుందా? నెవర్. ఆ విధంగా జరిగేటువంటి అవకాశమే లేదు కదా. ఇజ్రాయిల్, హమాస్, పాలస్తీనా యుద్ధం మీద ఇప్పటి వరకు యునైటెడ్ నేషన్స్లో కూడా ఎవరు ఏమీ పీకలేకపోతున్నారు. అట్లాంటి యునైటెడ్ నేషన్స్ భారతదేశ అంతర్గత విషయమైనటువంటి కాశ్మీర్ విషయంలో వేలు పెడుతుందా? నెవర్. యునైటెడ్ నేషన్స్ అనేది ప్రస్తుతం ఒక కోరలు లేని మట్టిపాము. యునైటెడ్ నేషన్స్ అనేది ఒక బొమ్మ పాము. దానికి కోరలు ఉండవు, దానికి ప్రాణము ఉండదు, ఎవరిని ఏమీ చెయ్యలేదు. యునైటెడ్ నేషన్స్ను ఈరోజు పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. దాని విలువ పూర్తిగా పోయింది. సో మొత్తానికి ప్రపంచంలో ఏ సాయిబు దేశం కూడా కాశ్మీర్ విషయంలో వేలు పెట్టడం లేదు. దానితో పాకిస్తాన్ మానసికంగా చాలా కుంగిపోతోంది. ఇది ఫ్రెండ్స్ మన భారతదేశ ఫారిన్ పాలసీ బలం. దీని వెనక ఉన్నటువంటి మోడీ, అమిత్ షా, జైశంకర్, అజిత్ దోవల్ అనే 4 సింహాలు ఏ విధంగా భారతదేశాన్ని కాపలా కాస్తున్నాయి అనే విషయాన్ని చెప్పే ఒక గొప్ప ఉదాహరణ కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, కమెంట్ కూడా రాయండి. వీటన్నిటితో పాటు ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ అందరినీ మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుంటాను. మీ అందరికీ సెలవు. నమస్కారం.